కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున ప్రభుని స్తుతించే కృపా భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, నేటి దినాన మన అమలాపురం బ్రాంచి ఆరాధనలో క్రిస్మస్ ఆరాధన ఏర్పాటు చేయడం జరిగినది కనుక ఆత్మీయులు ప్రార్థించండి. మరి అక్కడ పరిచర్యలో కొంత పోరాటం అనేది ఉండగా ఆ పోరాటాలన్నింటి మధ్యను దేవుడు తన కృపను విశాలపరిచి ఆశీర్వాదకరంగా ఈ రాత్రి ఆరాధన జరుగులాగున మీ ప్రార్థనలు యందు జ్ఞాపకం చేసుకుని పాల్గొనవలెనని ప్రేమతో మనవి చేయుచున్నాను. ఆరాధన అనంతరం అందరికీ ప్రేమ విందు కలదు. దైవజనులు అపోస్తులు టైటస్ బాబు గారు మరి వాక్య పరిచర్య చేయుటకై విచ్చేయుచున్నారు. ప్రార్థించండి మరియు పాల్గొనండి. సంతోషం. నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగం లేవియా కాండం 22వ అధ్యాయం 12 నుండి ప్రియులారా దగ్గరగా 16 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాం. ఇప్పుడు 14వ వాక్యం. ఒకడు పొరపాటును ప్రతిష్టమైన దాన్ని తిని ఎడల వాడు ఆ ప్రతిష్ఠితమైన దానిలో 5వ వంతు కలిపి దానితో యాజకునికి ఇయ్యవలెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడి ఉన్న వాక్యము మీది. వినుచున్నవారు మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధపరచమని, సియోనులో నుండి మీ కృపా హస్తం మా అందరికి తోడయుండునుగాక. మేలు చేత నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ వాక్యపు భాగంలో యాజకుని కుటుంబాన్ని గురించి ప్రభు మాట్లాడుచున్నారు. అంటే యాజకుని యొక్క కుమార్తెను గురించి మాట్లాడుతున్నారు. 12వ వచనం. యాజకుని కుమార్తె అన్యునికి ఇయ్యబడిన యెడల ఆమె ప్రతిష్టమైన వాటిలో ప్రతిష్టార్పణమును తినకూడదు. అర్థమగు భాషలో చెప్పాలనుకో, ఒక దైవజనుని కుమార్తె ఒక అన్యుని వివాహం చేసుకుంటే దేవుని సన్నిధానంలో ప్రతిష్టమైన వాటిలో దేనిని ముట్టకూడదు, తినకూడదు అని దేవుడు మాట్లాడుతున్నారు. పాత నిబంధన అంతా యాజకత్వంతోనే నడిపించబడింది. అలాగుననే యాజక కుమార్తెలలో విధవరాలే కానీ విడవబడినదే కానీ సంతానము లేని ఎడల ఆమె తన బాల్యమందు వలె తన తండ్రి ఇంటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారమును తినవచ్చును కానీ అన్యుడెవ్వడును తినకూడదు. ప్రియులారా, ఇది
13వ వచనం. ఇక 14వ వచనంలోకి వచ్చేసరికి ప్రభువారు అంటున్నారు, ఒకడు పొరపాటున ప్రతిష్టమైన దాన్ని తిని ఎడల, అంటే ఎవరు? వేరు వాళ్ళు. అన్యుడు గూర్చి చెప్పారు గదా! కుమార్తె ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె తినవచ్చు. కానీ అన్యుడు ఎవరు తినకూడదు. ఒకవేళ ఆ అన్యుల్లో ఎవరైనా ఆహ్, తినిన ఎడల వాడు ఆ ప్రతిష్ఠితమైన దానిలో 5వ వంతు కలిపి దానితో యాజకునికి ఇయ్యవలెను అంటున్నారు. ఇక 15వ వచనంలోకొచ్చేసరికి, ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠితమైన వాటిని తినుట వలన అపరాధములను భరింపకుండునట్లు తాము యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు. నేను వాటిని పరిశుద్ధపరచు యెహోవానంటూ 16వ వచనానికి ఈ సెంటెన్స్‌ని ముగిస్తున్నారు ఈ విషయాన్ని. ప్రియులారా, అయితే ఇందులో 2 మాటలున్నాయి. ఒకటి, యాజకుని యొక్క కుమార్తె వాటిని ముట్టకూడదు, అన్యుడు ముట్టకూడదు. ఒకవేళ ముట్టిన ఎడల దానికి 5వ వంతు కలపాలి, కలిపి దానికివ్వాలి అంటూ ఈ వచనాలను మనం చూస్తున్నాం. సాధారణంగా ప్రియులారా, ఒక మనుషుడు చేసిన దానికి అపరాధం ఏదైనను అయితే దానికి తిరిగి మరికొంత భాగమును చెల్లించడం అనేది సమాజంలో అనేక విషయాల్లో మనం చూస్తూ ఉన్నాం. సమాజంలో అనేక విషయాలు మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో మరి సోషల్ మీడియా అనేది విపరీతంగా, విరివిగా మనుషులకు అందుబాటులోకి వచ్చిన తరువాత మంచి, చెడు అనేది 2 అందులోనే వస్తున్నాయి. కానీ చెడుని స్వీకరించినంతగా మంచిని స్వీకరించరు. దానిని ప్రజలకు అందుబాటులోకి తేరు. చెడు అనేది మంచి కంటే పాదరసము కంటే ఫాస్ట్‌గా అది పరిగెడుతూ ఉంటది. క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, అయితే ఇక్కడ ఏం చూస్తున్నాము, ఒక అన్యుడు దాన్ని పూజిస్తే దగ్గరగా 5 వంతులు కలపాలి అన్నటువంటి సంగతిని ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకసారి రండి దేవుని వాక్యంలో ఇదే మాట ఒకటి కాదు పిల్లరా, లేవియా కాండంలోనే మనం ఇంచుమించుగా 3 సందర్భాలు, 4 సందర్భాల్లో మనం చూడొచ్చు. లేవియా కాండం 5వ అధ్యాయం 15, 19 మనం చూచినప్పుడు ప్రియులారా, దేవుడు ఇలాగున తెలియపరచుచున్నారు. 15 నుండి 19 వరకున్న వచనాలలో ఇలాగున చెప్పబడింది. చెయ్యకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనైనా చేసి ఒకడు పాపి అయిన ఎడల, అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును అని అంటున్నారు. ప్రియులారా, ఎంతవరకు దాన్ని భరించాలి అంటే, ఎంతవరకు అంటే 18వ వచనం సెలవిస్తుంది. కావున నీవు ఏర్పరిచిన వెల చొప్పున మందలోను నిర్దోషమైన పొట్టేలును అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని యొద్దకు తీసుకుని రావలెను. అతడు యాజకుని యొద్దకు తీసుకురావాలని అన్నారు. అలాగనే 27 ప్రియులారా, మరి 13వ వచనాన్ని చదివినప్పుడు, అయితే ఒకడు అట్టి దాన్ని విడిపింపగోరిన ఎడల నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతు దానితో కలపవలెను అంటున్నారు అక్కడ. లేవియాకాండం 27:15 కూడా చూస్తే, తన ఇల్లు ప్రతిష్ఠించిన వాడు తన విడిపింపగోరిన ఎడల నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతు దానితో కలపవలెను అంటున్నాడు. ఇప్పుడు మనం చదివినటువంటి 22:14 ప్రకారం ఈ 4 సందర్భాలలో ఒకే విషయం, ఏదైనా ఒక మనుషుడు అపరాధం చేసిన యెడల దానికి 5 వంతులు కలపాలి అనే మాటను మనం చూస్తున్నాం. ప్రియులారా, చూడండి, మరి ఈ విధానం కొట్టివేయబడిందంటే జక్కయ్య కాలాన మనం దీన్ని అక్షరాలుగా చూడగలం కదా. ఎలాగునంటే, మరి జక్కయ్య, ప్రభువా, నేను ఎవని యొద్దనైనా దేనినైనా అన్యాయంగా తీసుకుని ఉంటే దానికి తిరిగి నేను 5 అంతలు తిరిగి చెల్లిస్తాను అంటాడు. అప్పుడు ప్రభువారు అన్నారు, ఇతడు అబ్రహాము కుమారుడు, ఇతని ఇంటికి రక్షణ కలిగింది అంటారు. పిల్లరా,
ఈరోజు మానవ దైనందిన చిన్న జీవితంలో ఒక జక్కయ్య సందర్భం మనకే పాఠ నేర్పిస్తుందంటే, నిజమైన పశ్చాత్తాపం ఏంటో తన హృదయాన వెలువడిన విధానం మనం చూడవచ్చు. సో, 5 వంతులు కలిపాడు అనేది అక్కడ నేను హెచ్చించాలని కాదు ప్రియులారా. ఒక నిజమైన మారు మనస్సు కలిగిన వ్యక్తి మాటల్లో గాక క్రియల్లో చూపిస్తాడు. ఈరోజు ఒక వ్యక్తి ప్రభువును ప్రేమిస్తే మాటల్లో కాదు, క్రియల్లో చూపిస్తాడు. ఒక మనుషుడు లేక ఒక దైవజనుడు దేవుని కొరకు తన జీవితాన్ని డెడికేట్ చేసుకుంటే, తన యొక్క జీవిత విలువలు మాటల్లో కాదు, చేతల్లోనే చూపిస్తాడు. ఈరోజు ఎంతోమంది మాటలకు పరిమితం అవుతున్నారు. ఆత్మీయులారా, విశ్వాసము క్రియలకు లేనిదైతే అది మృతము అన్నారు కదా! దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన వెదకువానికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా అంటాడు భక్తుడు. కనుక ఏ మనుషుడైనా దాన్ని అపవిత్రముగా నుంచి భుజించినప్పుడు అతడు ప్రాయశ్చిత్తమై 5 వంతులను కలిపి దాన్ని తీసుకురావాలంటాడు దేవుడు. దీని వెనక నిజమైన మారు మనస్సు కనిపిస్తుంది. దీని వెనక నిజమైన పశ్చాత్తాపం కనిపిస్తుంది. దేవుని ప్రియమైన పిల్లలుగా అట్టి సంపూర్ణ సిద్ధి కొరకై వాక్యపు పారాయణముతో, వాక్యపు పునాది మీద క్రీస్తనే బండపై మన ఆత్మీయ జీవితములో కట్టుకొందుము కాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేతి నింపి నడిపించమని, రహస్య రాకడ కొరకు సిద్ధపరచమని యేసునామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.